ఒక సమయం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. దేవుడు ఆ విధంగానే పెట్టుకుంటాడు అనమాట. కానీ అన్నీ ఇస్తాడంట. అడిగిన ప్రతి దాని గురించి కూడా మన విశ్వాసము ఎదుగుతూ ఉండాలి. దేవుడితో మన సంబంధం స్ట్రాంగ్ అవ్వాలి. దేవుడితో మనం నడక బాగుండాలి. ప్రతి దినాన్ని కూడా దేవుడితో మనము కొనసాగించాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని సన్నిధిలో స్థిరపడాలి. ప్రార్థనలో స్థిరపడాలి. ఈ విధంగా ఆత్మీయ జీవితం మెరుగవుతున్న కొలది మన ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగైపోతాయి. ఇది మాట నమ్మండి బాగా. మనం దేవుడితో ఉండేటువంటి బంధం ఎంత స్ట్రాంగ్ అవుతుందో నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అంత త్వరగా తొలగిపోయి మంచి సమృద్ధి దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేస్తే మరి ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా తన బిడ్డలు తనను ఆశ్రయించిన వారు గొప్పవారుగా ఉండాలని, వారు మరి స్థిరంగా ఉండాలని, వారు ఎల్లప్పుడూ దేవుడిని మహిమపరుస్తూ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మనం ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుని బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థన దేవుని మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు మనము బహు జాగ్రత్తగా ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలన్నమాట. దేవుని యొక్క మనసును మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మనసును తెలుసుకుని మరి ఆ ప్రకారంగా మనం ఆరాధిస్తే, అడిగితే అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొద్ది మాటలు నేను ఒక హాఫ్ అన్ అవర్ మరి 2 గంటలకల్లా మనం ముగించేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనకి కొన్ని మాటలు మనం దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం. చూడండి, ఆది కాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక. ఇక్కడ హానోకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. అతను ఏంటంటే 65 ఏండ్లు బ్రతికి ఆదాము వంశావళి, ఆదాము దగ్గర నుంచి వంశావళి మనుష్యులు అప్పుడు ఆ కాలంలో 1000 సంవత్సరాలు 900 సంవత్సరాలు అలా బ్రతికేవారు. వారి ఆయుష్కాలం ఎక్కువగా ఉండేది. మరి ఇక్కడ హానోక్ అనేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ హానోక్ అంట చూడండి 65 ఏండ్ల తర్వాత మరి అంటే అప్పుడు అతనికి వివాహం అయ్యి పిల్లలు పుట్టారనమాట. అంటే వివాహం ఎప్పుడైనా అవ్వచ్చు. అప్పట్లో 40 సంవత్సరాలు 50 ఆ టైం వివాహం వయసు. ఆదికాండం కాలంలో ఎంత వయసు తెలుసా? 40 సంవత్సరాల వయసులో వివాహం. ఇస్సాకు ఎన్ని సంవత్సరాల వయసులో వివాహం అయింది తెలుసా? 40 సంవత్సరాల వయసులో. ఇస్సాకు పెళ్లి చేసినప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 40 సంవత్సరాల వయసు. ఏమండి ఈ రోజుల్లో 40 సంవత్సరాలు అయితే ఇంకంతే. ఇంకా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది. ఆ రోజుల్లో మరి 65 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారంట. అక్కడి నుంచి పిల్లలు పుట్టారు. తర్వాత అతను ఎంతకాలం బ్రతికాడంట? 365 సంవత్సరాలు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే 365 సంవత్సరాల జీవిత కాలం అంతా కూడా అతడు ఎవరితో నడిచాడంట? దేవుడితో నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. మన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. దేవుడితో నడిచే కాలం ఎంత? మహా అయితే ఒక 20-30 సంవత్సరాలు కూడా సరిగ్గా నడవం మనం దేవుడితో. అవునా? ఈ 20-30 సంవత్సరాలు కూడా నడవడానికి ఎన్ని సాగులు చెప్తామో, ఎన్ని మరి మాటలు చెప్తా ఉంటాము. ప్రభా అది ప్రభా, ఇది ప్రభా, నన్ను చూడు ప్రభా, నాకు అవకాశం లేదు ప్రభా, ఇలాగ ఏదైనా చెప్తా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, 365 సంవత్సరాలు దేవునితో నడుస్తూ అతను ఏం చేయాలంటే కుమారులను ఒక్కడే కాదు, మరలా ఏదో సన్యాసం తీసుకుని మరి సంసార బాధలన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయి సన్యాసులు కలిసిపోయి బ్రతకలేదు.
ఎలా బ్రతికాడంట? కుమార్తెలను భార్యతో బిడ్డలతో కలిసి వారిని పోషిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారి బాగోగులు చూస్తూ, వారిని పెద్దవారిని చేసి ప్రయోజకులు చేస్తూనే ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 365 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నడిస్తే మన కుటుంబాన్ని మనం చక్కగా చేసుకోగలం. మన కుటుంబం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నువ్వు దేవునితో నడవాలి మొట్టమొదట. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పర్వాలేదు. ఈ రోజుల్లో 2 పిల్లలు పెంచడానికి మనకు చాలా కష్టమైపోతుంది కదా. ఏమంటే 2 పిల్లలకే. మరి అప్పట్లో చాలా మంది 15 మంది పిల్లలు ఉంటా ఉండేవారు. ఏమంటే పెద్ద పెద్ద కుటుంబాలు కలిగి ఉండేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కుటుంబం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత కుటుంబ పరిస్థితులు కూడా చూడొద్దంట. అయ్యో సరైన ఉద్యోగం లేదు కదా, నేను ఎలాగాని నా అప్పు తీర్చుకోగలను, లేదంటే నా పరిస్థితి ఏంటి, ఈ ఆలోచనలు వద్దు మనకి. మరి ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ. ఏంటంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే యేసుతో నడుస్తూ ఉంటామో, యేసు వైపు చూస్తూ ఉంటామో, ఆయన మీద ఆధారపడతామో, మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మరి ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగించి అన్ని విషయాల్లో కూడా దీవిస్తాడు. అందుకే మరి ఒక వాక్యం ఉంటుంది, ఏంటంటే లోకాసు వార్తలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. అది పేతురు ఇంకా మిగతా శిష్యులందరూ కూడా ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తాడా? స్టోరీ తెలుసా? నడుచుకుంటూ వస్తాడు. ఎక్కడ? సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. మరి వారు భూతమని భయపడతారు, కానీ యేసు ప్రభు భయపడద్దు, నేనే అని చెప్తాడు. చెప్పినప్పుడు పేతురుకి ఆశ కలుగుతుంది, నేను కూడా ప్రభు నీకులాగా నేను కూడా నడవాలంది, మరి నడవమంటావా అని అడిగాడు. అడిగితే ఏం పర్వాలేదు రా, వచ్చే నడిచే, నాలాగే నువ్వు కూడా నడుస్తూ నడన్నాడు. నడన్నప్పుడు ఆ ధోని దిగాడు, సముద్రం మీద నడిచాడంట. యేసు ప్రభు అంగా చివరి గోడ అంత దూరంలో ఉన్నాడు, పేతురు ఇక్కడ ఉన్నాడు, కొంత దూరం వరకు నడిచాడు. నడిచినంతకాలం ఎవరైనా చూశాడు? నడిచినంత సేపు ఎవరైనా చూశాడు? యేసయ్య వైపు చూసినంత సేపు కూడా నీటి మీద నడిచాడు. తర్వాత వాక్యం ఏముంది తెలుసా? అతడు గాలిని చూసి, ఎవరు చూడమన్నాడు గాలిని? గాలిని చూసి భయపడి మునిగిపోయాడంట. గాలిని చూసి భయపడి మునిగిపోయాడు. ఒట్టి గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మనం కొనసాగుతూ ఉండగా మనము గాలిని చూసి భయపడిపోతాం. ఊరికి గాలి అంటే దేనికి సాదృశ్యం అంటే అది అవి పనికిరాని విషయాలు. అవి నీకు ఏమీ హాని చేయలేవు, నీ జీవితాన్ని మరి ఏ విధంగా ప్రభావితం చూపించలేవు. అయినప్పటికీ కూడా ఒట్టి మాటలకే భయపడిపోతారు చాలా మంది. భవిష్యత్తు గురించి ఆలోచించి, అయ్యో నా పని ఏంటి, అలాగైపోయింది, ఇలాగైపోయింది, నాకు రాబడలేదు, అది లేదు, ఇది లేదు. నువ్వు యేసుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఏది కావాలో ముందు ఆయనకి తెలుసు అంట. ఏంటి? ఆయన ఇస్తాడు మనకి, ఆయన అన్ని కూడా ఇస్తాడు. అందుకే వాక్యం ఏముంది? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు అన్ని కూడా మీకు అనుగ్రహించబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన 2026 సంవత్సరంలో ఈ మాటలు బాగా సీరియస్ గా తీసుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మనుషులు బ్రతకడం కోసమే కష్టపడుతున్నారంట. దేనికోసం కష్టపడుతున్నారు తెలుసా? బ్రతకడం కోసం కష్టపడుతున్నారంట. కానీ దేవుడే ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం కష్టపడమన్నాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవడం కోసమే నువ్వు కష్టపడు తప్ప నువ్వు బ్రతకడం కోసం కాదు కష్టపడేది. నీ బ్రతుకు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయనే అనాదిలోనే తన సంకల్పంలో ఇది ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. వాక్యం ఇంకో చూడండి, నిన్ను అనాథగా నేను నిన్ను విడువను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట ఉంటుంది, ఒకసారి మనం చదువుదాం. ఓ ఇశ్రాయేలు వినుము, చివరి అధ్యాయం 33వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యమేమో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే, మనం ఏమన్నామంటే, అయ్యో నేను భేదవాన్ని, అయ్యో నాకు చదువు లేదు,
అయ్యో నేను మరి ఇబ్బందుల్లో ఉన్నాను అని మనము ఎప్పటికప్పుడు మన బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏమవుతూ ఉంటాం అంటే కృంగిపోతూ ఉంటాం అన్నమాట. నీ భారములన్నీ భరించింది ఎవరు? యేసయ్య కదా. ఆయన ఏమన్నాడు? నీ భారములన్నీ కూడా నా మీద మోపుము, నీ భారమంతా యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మన భాగ్యం అంటే ఎంతో గొప్పదంట. గొప్ప భాగ్యం మనకు ఉంది, గొప్ప భాగ్యం మనకు ఉంది. కాబట్టి మనం మరి ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు చూస్తే మనం నీటి మీద నడవగలము, ఆకాశంలో ఎగరగలము, ఏదైనా మనుషులకు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా మనము చేయగలము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీటి మీద నడవడం అంటే మరి ఆ రోజుల్లో ఇప్పుడు 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 ఏమో తేలిక. ఈ మధ్య కొత్తగా కొంత టెక్నిక్ అని పెట్టారు కొంతమంది నీటి మీద నడవడానికి. బాటిల్స్ కాలు కట్టేసుకుని నీటి మీద నడిచేస్తున్నారు, బాటిల్స్ కట్టుకుంటారు. మొన్న ఎవరో వీడియో పెట్టి చూసాను నేను. 4-5 బాటిల్స్ దగ్గర కట్టేసి గట్టిగా కట్టేసి గాలి లోపలికి వెళ్ళకుండా కాలుకి కదలకుండా కట్టేసుకుని నీటి మీద నడుతున్నాడు ఒక అబ్బాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి దేవుడు మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వాక్యంలో రాయబడింది. నీ కొరకంట రహస్యమందు ఉన్నటువంటి ధన నిధులను ఆయన తెరుస్తాడంట. రహస్యమందు ఏమున్నాయంట? ధన నిధులు ఉన్నాయి. తెలుసా మీకు? మనుషులకి అందుబాటులో ఉన్న ధనం చాలా తక్కువైతే తెలియబడిన ధనం ఇంకా చాలా ఎక్కువ ఉందంట. సముద్రంలో మునిగిపోయి చాలా ధనం ఉందంట. మన ఒక ఆయన అన్నాడు గోల్కొండ అనంట, గోల్కొండ కోటలోనంట చాలా వజ్రాలు ఉన్నాయంట, కానీ ఎక్కడ ఉన్నాయో తెలియదంట. ఇప్పుడు తవ్వడం మొదలెడితే అంతా పోతుందని చెప్పి అటువంటి ఏం చేయట్లేదు. అక్కడ మనుషులకు తెలియకుండా అనేక స్థలాల్లో ఉన్నాయి. దేవుడు ఇవ్వాలనుకుంటే చక్కగా నీకు ఇస్తాడు, అది తన పిల్లలకి ఇస్తాడు. అది దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన పిల్లల్ని ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు, గొప్పవారిగా చేసే దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేవుడితో ఎదిగే విషయంలో దృష్టి పెట్టాలన్నమాట. దేవుడితో సహవాసం చేసే విషయంలో, ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి, అందుకే వాక్యం ఏమంటే మీరు పట్టుదల కలిగి ప్రార్థించండి, విసుగక నిత్యము ప్రార్థించండి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడితో మరి ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి. దేవుడితో సరైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో చక్కని మరి సభ్యురాలుగా బాధ్యత కలిగి సంఘంలో కొనసాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలంట. ఇక్కడ హానోకు 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. అక్కడ హానోకిని బాధలు పట్టడం ఏమి ఉంది? అక్కడ ఏం లేదు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆయన విజయవంతంగా తన జీవితాన్ని కొనసాగించాడు. తర్వాత మరి దేవుడు అంట హానోకుని చూసి చాలా ఇష్టపడి మరి మరణించకుండానే, హానోకు చనిపోకుండానే సజీవంగా ఉండగానే తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అంటే సజీవుడిగా ఎత్తబడిన వాడు హానోకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము అంటే దేవునితో మనము మన జీవితం ఉంటే మనకి ఎటువంటి దీవెనలు ఉంటాయి అనేటువంటి కొన్ని మాటలు మనం నేర్చుకుని మనం ముగించేసుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము చూడండి, 11వ వచనం. 10 నుంచి యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలం ఉన్నదో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే దగ్గరికి వచ్చినప్పుడు అంట, మోషే మరి అరణ్యంలో మరి దేవుడు నడిపిస్తున్నప్పుడు యెహోషువకి 40 సంవత్సరాల వయసు అంట. ఈ మోషే చనిపోయిన తర్వాత మరి ఇక్కడ యెహోషువ దగ్గరతో మాట్లాడుతున్నప్పుడు 85 సంవత్సరాల వయసు అంట. ఆ వయసులో కూడా ఆ యొక్క కాలేబు ఏమంటాడు తెలుసా? నాకు యుద్ధం చేయడానికి బలం ఉంది, ఎక్కుచు పోవచ్చు, తిరగడానికి ఏ పని చేయడానికైనా నాకు బలం ఉంది. కాబట్టి ఇదిగో పలానా చోట ఒక కొండ ఉంది,
ఆ కొండ ప్రాంతాన్ని నాకు ఇచ్చేయండి. ఆ ప్రాంతంలో అనాకీలు ఉన్నారు. అనాకీలు అంటే చాలా ఎత్తుగా బలముగా ఉండేటువంటి దేహదారుణ్యం కలిగినటువంటి మనుషులు. ఈ కాలంలో ఉన్నటువంటి 85 సంవత్సరాల వయసులో ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వండి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాను, ఆ ప్రాంతంలో యుద్ధం చేసి వాళ్ళను వెళ్ళగొట్టి వారిని నాశనం చేసి ఆ ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకుంటా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాల వయసులో? 85 సంవత్సరాల వయసులో. కాబట్టి ఎవరిచ్చారండి ఆ బలం కాలేబుకి? కాలేబు యథార్థత, ఎంత యథార్థవంతుడంటే దేవుని ఎంత విశ్వాసం అంటే ఎల్లప్పుడు కూడా దేవుని మాట ప్రకారంగా జీవించాడు. అందుకే 85 సంవత్సరాల వయసులో అన్నాడు, నాకు యుద్ధం చేస్తాను, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పుడు యెహోషువ సరే వెళ్ళు, మరి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వెళ్ళాడంట. మొత్తం అక్కడ ఉన్న జనాలు అందరినీ కూడా వారు ఎత్తైన వారు బలాఢ్యులు వాళ్ళందరినీ కూడా హతమార్చి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 39వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం, 29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. మనల్ని హాస్పిటల్లో రోగులుగా ఉంచేవాడు కాదు ఆయన. ఆయన పరమ వైద్యుడిగా ఉండి, మన కుటుంబ వైద్యుడిగా ఉండి ఆయన మనకి ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్య సూత్రాలు మనకి చెప్తూ ఉంటాడు అన్నమాట. ప్రార్థన చేస్తామంటే ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉంటాడు ఆయన. నువ్వు ఏం తినాలో, ఏం తినకూడదు అని కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉండగా నీకు స్వస్థత వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీలో బలహీనతలు తొలగిపోతూ ఉంటాయి. మొన్న మేము మెయిన్ చర్చ్లో చిన్న ప్రేయర్ మీటింగ్ జరిగితే వెళ్ళాం. నేను అక్కడికి కొంతమంది మా సంఘస్థితో వెళ్ళామన్నమాట. అక్కడ అమెరికా దేశం నుంచి యానీ సిస్టర్ అని ఒక ఆమె వచ్చింది. పెద్దవాడే ముసలాడు, అమెరికా ఆమె. యానీ తెలుసు కదండి, యానీ సిస్టర్. ఆమె నేను ఫిల్మ్ నగర్లో సేవ ప్రారంభించినప్పుడు కొత్తలో వచ్చింది అనమాట. అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు అయింది ఆ ఫిల్మ్ నగర్ వచ్చి. తర్వాత రాలేదు. ఇక్కడైతే కనిపిస్తుంది అనుకోండి. నేను ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడా. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడతామంటే పక్కన ఒక ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు. సిస్టర్ గారు, మీరు మా దగ్గరికి 12 సంవత్సరాల క్రితం వచ్చారు, మా చర్చిలో ప్రసంగం చేశారు, అక్కడ ప్రార్థన చేశారు. అప్పుడు చిన్న చర్చి ఉండేది, ఇప్పుడు అక్కడ దేవుడు దీవించాడు, 2 మందిరాలు అయినాయి. మరి మీరు మమ్మల్ని దీవించారు, దేవుడు గొప్ప కార్యం చేశాడని కొన్ని మాటలు చెప్పాను అన్నమాట. చెప్పినప్పుడు ఆవిడ అంటుంది, నీకు ఇంకో విషయం చెప్పను. చెప్పండి అంటే 12 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నువ్వు వయసు పెరిగినట్టు కనబడతలేదు నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తామంటే విషయాలు వాక్యంలో రాయబడి ఉంది. నేను చెప్తాను చాలా, నాకు షుగర్ ఉంది, నాకు వద్దంటే ఎవరు నమ్మరు నాకు. ఒకసారి నాకు కూడా ఒక అబ్బాయి వచ్చాడు, యవనస్తుడు, నాకంటే చిన్నోడే. ఫిలిం నగర్ అన్న ఈరోజు నీ వస్తానని చెప్పాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ వాకింగ్ చెప్పాడు. మరలా ఫిలిం నగర్ తీసుకెళ్ళాను. సాయంత్రం, బాబు మరి ప్రసంగం చేస్తావా సాయంత్రం అంటే, అన్న నేను చేయలేనన్నా, చాలా అలసిపోయినన్నా, అంత దూరం తీసుకెళ్ళి నా కారులో. ఏంటంటే అంత దూరం అంటే డ్రైవింగ్ చేసింది నేనే, తీసుకొచ్చింది నేనే. ఈరోజు ఎన్ని ప్రోగ్రామ్ చేశాను నాకు. మార్నింగ్ అక్కడ రాత్రి 1 గంట 2 అయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మా వాళ్ళందరూ అక్కడ ఫిలింనగర్లో భోజనాలు కార్యక్రమం కదా హడావిడి చేశారు. తర్వాత మాకైతే నిద్ర లేదు. తర్వాత అక్కడ పాస్టర్లో మూర్తి గారు వచ్చారు, కొంత పనులు అప్పగించాం. తర్వాత నాతన పాస్టర్ గారు ఫోన్ చేసాం, మీరు ఎక్కడికి రండి అని చెప్పాం. ఆయనేమో ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చాడు, నేనేమో ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ముగించుకున్న తర్వాత నేను, నాతన గారు, మళ్ళీ మూర్తి గారు కలిసి ఎక్కడికి వెళ్తాం సార్, రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలి. అక్కడ సాయంత్రం మళ్ళీ ప్రేయర్ మీటింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో అనేక స్థలాలకు వెళ్తున్నాం, అనేక
నా 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 కారు ఎవడన్నా నడిపోవడం అనుకోండి, ఒక గంట కూడా నడపలేదు దాన్ని. ఒక గంట నడిపోవడంటే పేషెంట్ అయిపోతాడు. అలా ఉంటుంది. అసలు ఎలా నడుస్తున్నామో ఎలా నడుపుతున్నామో మాకే తెలియదు అనమాట. దేవుడు బలం ఇచ్చేవాడు, దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు, దేవుడు మనం స్థిరపరిచేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న సమస్యల గురించి మనం మరి ఆలోచన చేసుకుంటూ బాధపడుతూ ఉండడం ప్రక్కన పెట్టి మనం ఏం చేయాలంటే దేవుని విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడు అని యేసు వైపు చూడాలంట. ఆయన వైపు చూడడం అంటే ఏంటి? ప్రార్థించడానికి నిర్లక్ష్యం చేయకూడదు. చాలా ప్రార్థనే కదా చేద్దామని అనుకుంటా. ప్రార్థనే కదా కాదు, ప్రార్థనే చేయాలి. నువ్వు ఈ సమస్య నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థనే కాదు, ప్రార్థనే కదా అనుకోవద్దు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రతి సమస్య నుండి విడిపించేది ప్రార్థన, నీకు తెలివినిచ్చేది ప్రార్థన. దేవుడితో సహవాసం అనేది నీకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి అలవాట్లన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే. ఒక సామెత ఉంది కదా, వాడితో ఒకటితో సహవాసం చేస్తుంటే వాడే 6 నెలలు సహవాసం చేస్తే వాడే వీడు అవుతాడంట. ఒక 6 నెలలు ఏసైతో సహవాసం చేయి, నువ్వేపోతావు, ఆయనలో మారిపోతావు. దేవుని స్తోత్రం కలుగాక. ఆయనకున్నంత ధైర్యం, ఆయనకున్నంత శక్తి, ఆయనకున్నంత స్వస్థవరం, ఆయనకున్నంత అన్ని వచ్చేది. మన సమస్య ఏంటంటే మనకి ఎంతో భాగ్యం అండి. అసలు మనం ఇశ్రాయేలు వినుము నీ భాగ్యం ఎంత, ఆ భాగ్యాన్ని మనం చూడలేదు. యేసయ్యతో నువ్వు నడుస్తూ ఉంటే, యేసయ్యతో కొనసాగుతూ ఉంటే నీ ప్రతి అవసరత కూడా అద్భుతంగా తీర్చబడుతుంది. నువ్వు గొప్పవాడు అవుతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఏ శాపము నీ ఇంటి మీదకి రాదు, ఏ కీడు నీ గుడారం సమీపించదు. అద్భుతాలే చేస్తావు. నీ కుటుంబం తరతరములకు కూడా ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన ఇచ్చే దీవెన తరతరముల వరకు ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి. మనం ఎక్కడికో సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు, లేదంటే ఈ అడవుల్లో పడి వెళ్ళవలసిన పని లేదు, వేరే చోటకి వెళ్ళవలసిన లేదు. నీ ఇంట్లో ఉండే నువ్వు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ, నీ భర్తతో ఉంటూ, నీ భార్యతో ఉంటూ, నీ పిల్లలతో సంతోషిస్తూ కూడా నువ్వు దేవునితో నమ్మకంగా నడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. అస్సలు ఖాళీ ఉండలేదన్నా. నాకు పిల్లలు నన్ను ఎప్పుడు తినేస్తారంట. ఒక అమ్మాయి ఎక్కడ ఫిల్మ్ నగర్లో పిల్లలు ఎప్పుడు తినేది. నువ్వు ప్రార్థన చేయి, పిల్లలు దేవుడే కంట్రోల్ చేస్తారు. వేస్తుందా వారి కోసం విజ్ఞాపన చేయి అంతే. వాళ్ళు కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళ గురించి చింతపడద్దు. నీ బిడ్డలు ప్రభువుకి అప్పగించు. ప్రభువు సరైన మార్గంలో వారిని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బలమునిచ్చేటువంటి దేవుడు, ఆయుష్ను పొడిగించేటువంటి దేవుడు, దీర్ఘాయుష్ను కలిగజేసేటువంటి దేవుడు. ఈ మధ్య మీకు తెలుసా, హార్ట్ అటాక్లు ఎక్కువైపోతుంది. సడన్గా చనిపోతున్నారు. వయసులో ఉన్న వాళ్ళే సడన్గా చనిపోతున్నారు. కొంతమంది ఏమో ఈ కరోనా ఇంజక్షన్ చేసుకున్న తర్వాత అండి మరి ఇలాగా పెరిగిపోతున్నాయి కొంతమంది అన్నారు. కొన్ని జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడితో నడిస్తే నీకు దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తాడు. 2026 సంవత్సరం కూడా నీకు మధురమైన సంవత్సరంగా ఉంటుంది దేవుడితో గడిపితే. మనం ఏం తీర్మానం చేసుకోవాలంటే 2025 సంవత్సరం కంటే కూడా 2026 సంవత్సరంలో మరీ ఎక్కువగా నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, దేవుణ్ణి స్తుతించాలా. ఇందాక రాసి ఏదో డైరీ రాసుకుంటాను మంచిగా. అలాగా నేను ఈ రోజు ఎంతసేపు ప్రార్థన చేయదు నేను రాసుకో. నేను ఈరోజు ప్రార్థన చేయలేదు అనుకోండి, మళ్ళీ రాసుకుంటారు ఈ రోజున ప్రార్థన చేయలేదు. అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకసారి అలా చదివితే ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేస్తావు, ఇన్ని రోజులు చేస్తావు అన్నీ కూడా తెలుస్తుంది. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి బలమునిస్తాడు, దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. మరి చూడండి, మోషే గురించి కూడా ఒక మాట ఉంటుంది. మోషే గురించి ద్వితీయోపదేశ నిర్గమ కాండం తీయండి. నిర్గమ కాండము నిర్గమ కాండం కాదు, ఒక నిమిషం. లేవియ కాండం. ఒక నిమిషం. లేదా క్షమించాలి. ద్వితీయోపదేశ కాండమే 34వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చనిపోయే వయసు వచ్చినప్పుడు అంట మోషేకి ఎన్ని సంవత్సరాలు అంట? 120 సంవత్సరాల వయసు. 120 సంవత్సరాల వయసులో చనిపోయాడంట. చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడంట? చనిపోయేటప్పుడు దృష్టి మాంద్యం లేదంట, సత్తువ కూడా తగ్గలేదు. చనిపోయాడు అంతే, సడన్గా చనిపోయాడు, దేవుడు తీసుకున్నాడు. కానీ వాక్యం ఏముందంటే చనిపోయే వరకు కూడా అతనికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. సామెతల గ్రంథకర్త అంటాడు, మరి దేవుడి వాక్యం అంట మనకు ఆరోగ్యం ఇస్తుందంట, మన ఎముకలకు సత్తువ కలుగ చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆరోగ్యం కావాలంటే జిమ్కి వెళ్ళడం కాదు, ఆరోగ్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, సలహాలు తీసుకోవడం కాదు. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా చదువు, వాక్యాన్ని శ్రద్ధగా చదువు. ఎక్కడ లేని ఆరోగ్యం అంతా నీకే వస్తుంది. డాక్టర్లు ఆశ్చర్యపోతారు, ఏం తింటున్నావు నువ్వు అంట అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, ఏం తింటున్నావు నువ్వు, ఏంటి ఎంత ఇలా ఉందండి, నీకు ఏ లోపం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే దేవుడు మరి తన పిల్లలకు ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటి దేవుడై ఉన్నాడు. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతాల గ్రంథం. త్వరగా తీద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వల్ల వస్తుందంట? దేవుని వల్ల వస్తుంది. ఏ దేవుడు ఈయన? మన దేవుడే, మన దేవుడే. మనలను ప్రేమించి తన స్వకీయ సంపాద్యముగా మనల్ని చేసుకున్నటువంటి మన దేవుడి వల్ల మనకి ఇంకేం వస్తుందంట? రక్షణే కాదు, మారుమనసే కాదు, దేవుడి రాజ్యమే కాదు, ఈ లోకంలో ఉండగా ఇంకేం వస్తుందంట మనకి? ఐశ్వర్యము, గొప్పతనము, పేరు ప్రఖ్యాతులు అన్ని కూడా దేవుడి ద్వారా మనకి వస్తాయి. కాబట్టి అందుకే భక్తుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. అనేకులు అనేకమైనటువంటి పనులు చేసి కష్టపడి జీవితం అంతా పణంగా పెట్టి జీవితకాలం అంతా ఎంతో పరుగులు పెడుతూ అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటే మనకి ఎలా వస్తుంది? దేవుని ఆశ్రయించడం వల్ల తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఎలాగిస్తున్నాడంట? మనం పడుకున్నప్పుడు ఇచ్చేస్తాడు దేవుడు. మన పక్కోడేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా వేకు జాముని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొచ్చు కష్టార్జితమైన ఆహారం తింటూ ఎన్నో బాధలు పడుతుంటే మనకెలా ఇచ్చేదాడు దేవుడు? ఫిలిం నగర్లో నేను చర్చి నడిపిస్తున్నాను కదా, ఆ చర్చి ఇంటి ఓనర్ పేరు కుమార్. చర్చి ఇంటి ఓనర్ పేరు కుమార్. వారు విగ్రహారాధికులు. ఆ యొక్క ఏ దేవత అంటే కోసమ్మ తల్లి ఏదో దేవత ఉంది, వాళ్ళు ఆ దేవతను పూజిస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఏమంటాడంటే ఆయన ఏది కలిసి రావట్లేదని చెప్పి ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందు కింద వేప చెట్టు కింద గుడి ఉండేది. ఆ గుడిని తవ్వేసి ఆ గుడిని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టుకున్నాడు. మరలా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మరలా అది తీసేసి మరలా వేరే ప్లేస్లో పెట్టాడు. మారుస్తున్నప్పుడల్లా మేకపోతులు తేవడం, కొయ్యడం, ఏదేదో చేయడం అన్నీ చేస్తున్నాడు. ఏం చేసినా ఫలితం లేదు. ఏమన్నా తెలుసా? అప్పుడు పాస్టర్ గారు, నువ్వు నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు గొప్పడు అయిపోతున్నావు, నేనేమో తగ్గిపోతున్నాను, నువ్వు మాత్రం నా ఇంట్లోకి వచ్చి నువ్వేమైపోతున్నావు? నువ్వు గొప్పడు అయిపోతున్నావు. ఇదేంటిది? ఎలా సాధ్యం ఇది? అదేమన్నాడంటే అతను పరిస్థితులు మారడం కోసం అంటే ఏం చేస్తున్నాడు? ఆ దేవతని ఇంట్లో పెట్టుకున్నాడు, ఆ పక్కన పెట్టుకున్నాడు, ఈ పక్కన ఏం చేసినాడు? వాక్యంలో రాయబడింది ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడు, వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసేటువంటి దేవుడై ఉన్నాడు. 2026వ సంవత్సరంలో మనం అందరం ఖచ్చితంగా దీవించబడతాం. ఈ వాక్యాన్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకోండి.
ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, అతని పేరేంటి యబ్బేజు. ఎవరైనా యబ్బేజు ఎక్కడ ఉంటుంది? మొదటి దినవృత్తాంతాల గ్రంథం తీయండి ఒకసారి. అతని గురించి చాలా అద్భుతంగా ఉంటుంది. యబ్బేజు అనే పేరు కంట వేదన పుత్రుడు అంట. ఏంటది? వేదన పుత్రుడు అంటే ఏడుపు కొడుకు అని, అంతే కదా. వేదన అంటే ఏంటి? ఏడుపు. చాలా బాధతో కన్నందువల్లంట తన తల్లి ఏం చేసిందంట, వేదన పుత్రుడే పెట్టిందంట. అతని జీవితం కూడా వేదనగానే ఉంది, అతని జీవితం అవమానకరంగా ఉంది. యబ్బేజు అంటే ఒక రోజు కూర్చుని ఆలోచన చేశాడంట, నా జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలి, నేను ఇలా కన్నీటితో దుఃఖంతో ఉండడానికి వీల్లేదు, నా పేరుకి తగ్గట్టే నా జీవితం ఉంది, కానీ ఇలా ఉండకూడదు అని ఏం చేయడంట, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తాడంట, దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అతను ఆలోచన చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేసి అబ్రహాముని దీవించాడు కదా ఈ దేవుడు, ఇస్సాకుకి దీవించాడు కదా దేవుడు. యాకోబు ఒట్టి కర్రతో వెళ్ళినాడు, మరి మరలా తిరిగి వచ్చినప్పుడు 2 గుంపులు అయ్యాడు కదా. మరి యేసేపుని అన్నయ్యలు కొట్టి మరి గోతులో పడేసి తర్వాత బానిసగా అమ్మేసి ఐగుప్తు దేశంలో పంపించేసినప్పుడు కూడా అక్కడ మరి బానిసగా ఉన్నటువంటి యేసేపుని దేవుడు దీవించే రాజుగా చేశాడు కదా. ఈ దేవుడిని మరి నేను ప్రార్థన చేసి చూస్తాను, ఈ దేవుడు ఏం చేస్తాడు, నా జీవితంలో ఏం చేస్తాడని చెప్పి ప్రార్థన చేయడం మొదలెట్టండి. ఏమని ప్రార్థన చేయడం తెలుసు చూడండి. అక్కడ 4వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా ఇశ్రాయేలు దేవుడి గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అది చూసారా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలన్నాడంట. ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా? అంతే. ఇంకా ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండవు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని ఏమండి మనమే స్తోత్రం 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 చెప్తూనే ఉంటాం కదా. దేవుడికి ఏమండి దేవుడు మనం స్తుతించాలి, కరెక్టే. మనకు కావాల్సినంత కూడా అడగొచ్చు, మనం కావాల్సినంత ఏది కావాలో అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన మనములు ఆయనకి అంత ఇచ్చినానంటే ఆయన ధనానికి ఎప్పుడు ఖాళీ అవుదంట. అవునా? ప్రజలందరికి ఇచ్చిన దానికంటే కూడా ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు. ఆయన ఇస్తాడు. ప్రతి సమస్య గురించి కూడా మనం ప్రార్థించడం నేర్చుకోవాలండి. పట్టుదల కలిగి ప్రార్థించడం నేర్చుకోవాలి. మొర్ర పెట్టినట్టు, మొర్ర అంటే ఏంటి? హృదయపూర్వకముగా చేసినటువంటి ఆక్రందన, దాన్ని మొర్ర అంటారు. ఇక నాకు వేరే దారి లేదు ప్రభా, నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఇంకేం కావాలి మనిషికి? కావలసినవన్నీ కూడా అడిగేశాడు. అతడు మొర పెట్టినప్పుడు అంటే అతని మొరను దేవుడు ఆలకించాడంట. ఆలకించి అతను గొప్పవాడిగా చేశాడంట. అక్కడ వాక్యంలో ఏముందంటే పైన ఉంటుంది, తన సహోదరులందరికంటే కూడా గనుడయ్యాడు. దేవుడితోనండి మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని విషయాల గురించి ప్రార్థన చేయడం, అది జరిగేదాకా ఎదురు చూడడం, జరగకపోతే ఎందుకు జరగట్లేదని దేవుడిని అడగడం, మరలా నా లోపల ఏమైనా ఉన్నాయో సరి చేసుకోవడం. ఈ జీవితం అంతా కూడా అలా జీవిస్తూ ఉంటే అర్థమవుతుందండి దేవునితో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలాగ మనం వెళ్తూ ఉండగా ఇంక ఏది మనకు పట్టదిక. వాడేమన్నాడు, వీడేమన్నాడు, అదేమి మనకి మైండ్లోకి రాలేక మనం ఎప్పటికీ దేవునితోనే. ఏదైనా సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చింది ప్రభా, ఏంటి పరిస్థితి, ఇదే దేవునితో మాట్లాడడం అంటే. నీకు దేవుడితో సరైనటువంటి బంధాన్ని నువ్వు కలిగి ఉండు. చక్కగా ప్రార్థన చేయి. ఉపవాసం ఉండే వయసు నీకు మంచిగా బలం ఉందంటే ఉపవాసం ఉండు. బలహీనలు అయితే ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, అది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత ఎక్కువగానైతే వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ధననిధి అంట. ఎవరంట ఆయన? ధననిధి ఎక్కడ దొరికింది అనుకో అమ్మ గౌతమి, ఊరుకుంటావా? ప్రతిరోజు వెళ్ళి తగ్గేసుకుంటాం, అంతే కదా. ధననిధి అది నువ్వు తవ్వుకోకుండా విడిచిపెట్టావంటేనే అది తప్పది కదా. ఎవరు అమ్మాయిలో తెలియదేమనుకుంటారు. నువ్వు తవ్వుకుంటావంటే ఏమంటారు? చాలా తెలివైంది, అమ్మో ఎవరికి చెప్పకుండా ప్రతిరోజు వెళ్ళి ఇచ్చేసుకుంటాను అనుకుంటారు కదా. యేసయ్య కూడా మనకే ధననిధి. నువ్వు ఎంత అడుగుతావో అంత అడుగు, సమయం పోగొట్టుకో. ప్రతి సమయానికి ప్రతిరోజు అడిగి. యేసయ్యలో ఒక పాఠ్యం ఉందండి, ఏంటి తెలుసు మనకి? ఎవరైనా ఏదైనా అడుగుతాం అనుకోండి, ఒకసారి అడిగిన తర్వాత 2 సార్లు అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటి అస్తమానం అడుగుతాడు అంటారు.
కానీ యేసయ్య కంట నువ్వు ఎన్నిసార్లు అడిగితే అంత ఇష్టపడ ఆయనకి. దేవుడు స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది అడిగినా ఇష్టమే, ఎంతసేపు అడిగినా ఇష్టమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. ఈ భాగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. నువ్వు ఇలా ప్రార్థిస్తూ ప్రభుతో నువ్వు గడుపుతూ మరి నువ్వు భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఏమంటే అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ చుట్టూ ఉన్న ప్రజలందరి దృష్టిలో కూడా నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. వారు నిన్ను చూసి వాళ్ళు అనుకోవాలి, ఓరే బాబు మనం ఎన్ని బాధపడుతున్నారో బాబు, బట్టలు మార్చుకుంటున్నాము, ఏంటది నల్ల బట్టలు వేసుకుంటున్నాము, తెల్ల బట్టలు వేసుకుంటున్నాము, ఎర్ర బట్టలు వేసుకుంటున్నాము, గంగలో మునుగుతున్నాము, ఉదయం లేగుతున్నాము, చలిగల్లో తిరుగుతున్నాము. ఇన్ని చేసినా మనకేమి, వాళ్ళు ఏమి చేయకుండానే ఏమైపోతారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు కదరా బాబు. అది ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళు రావాలన్నమాట. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నువ్వు ఎంతగా మరి దేవుని యొక్క ఆ యొక్క మరి భాగ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావో తెలీదు. ఎందుకంటే చాలా మంది నిర్లక్ష్యంగా ఉండడం వల్లే, మీరు అడగకపోవడం వల్లే మీరు పొందుకోలేకపోతున్నారని కూడా వాక్యంలో ఆయన స్పష్టంగా చెప్పాడు. హానోకు దేవునితో నడిచాడంట, కుటుంబాన్ని అద్భుతంగా నడిపించుకున్నాడు. మరి మోషే గురించి ఉంది, అతను చచ్చిపోయే వరకు కూడా అతను బలం తగ్గిపోలేదంట, కంటి చూపు తగ్గిపోలేదంట. అలాగే 85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కాలేబు అన్నాడు, నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని నేను శోధన చేసుకుంటాను, నాకు యుద్ధం చేయడానికి నాకు శక్తి ఉంది, బలం ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. అది యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో చక్కగా ఉన్నాం. దేవునితో మరి మంచి అనుబంధం కలిగి నీ ప్రతి అవసరత గురించి దేవునికి ప్రార్థన చేస్తూ, కాబట్టి ఒక సమయాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. 2025 సంవత్సరాలు ఒక చక్కగా తీర్మానం చేసుకుని ఒక్క టైము, అది ఉదయమా సాయంత్రమా మీరు పెట్టుకోండి. 1 గంట 2 గంటల దేవునితో పెట్టుకోండి, సమయం పెట్టుకోండి. వాక్యానికి కొత్త సమయం పెట్టుకోండి, ప్రార్థనకు కొంత సమయం పెట్టుకోండి. అద్భుతంగా మీ జీవితాలు మారిపోతాయి. ఈ ప్రతి కన్నీటిని కూడా ఆయన తుడిచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 2025 సంవత్సరాలు ఎన్నో ఆశీర్వాదాలు పూర్తి చూసాం మనం. 2026 సంవత్సరాలు కూడా దానికి డబల్ ఆశీర్వాదం. ఎలిసేమంటాడు ఏలీ దగ్గరికి వెళ్ళి, నీలో ఉన్నటువంటి ఆత్మ నాకు 2 కావాలి. అలాగే మనలో కూడా ఈ సంవత్సరం 2 ఆశీర్వాదం కావాలని ప్రభుని అడుగుదాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. 2025 సంవత్సరంలో మరి ఏ సమస్యలతోనైతే నువ్వు బాధపడ్డావో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఇదిగో నూతన సంవత్సరంలో మనం